హాయ్ హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం విజయవాడ వెస్ట్ లో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు, అలాగే బీజేపీ నుంచి సృజనా చౌదరి గారికి ఇచ్చారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్ అన్నే రావాలి. జగన్ అన్న ఎందువల్ల అంటారు? జగన్ అన్న రావాలి. మాకు ఇల్లులు ఇస్తున్నారు పేదోళ్ళకి, తర్వాత అమ్మఒడి ఇస్తున్నారు, తర్వాత పింఛన్లు వేరే పింఛన్లు కూడా 40 సంవత్సరాల వాళ్ళకి అందరికి బాగానే ఇస్తున్నారు. జగన్ అన్న అన్ని బాగా చేస్తున్నారు. మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. జగన్ అన్న రావాలని. మళ్ళీ జగన్ ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ బీజేపీకి ఇచ్చారు, బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే పరిపాలన బాగా చేస్తారు అనుకుంటున్నారా? ఆసిఫ్ గారు. ఆసిఫ్ గారా? ఎందువల్ల అంటారు? అంటే ఆయన పరిపాలన బానే ఉంది. ఆయన పరిపాలన బాగుంది. బాగుందంటారా? బాగుంది. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు బాగా ఏం నచ్చిందని? నాకు అనేది అంటే పథకాల్లో ఇల్లు ఇస్తానని అన్నారు కదా, పేదోళ్ళు మాలాంటి పేద ప్రజలకు ఇల్లు ఇస్తానన్నారు జగన్ అన్న. అది మాకు మళ్ళీ జగన్ గారు సీఎం అయితే బాగుంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు రావాలి. మళ్ళీ జగన్ అనే సీఎం రావాలి. మళ్ళీ రావాలని. మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగాలేదన్న. బాగాలేదు అంటే ఏం నచ్చలేదు మీకు? పరిపాలన నచ్చలా. పరిపాలన అంటే ఏ విధంగా నచ్చలేదు? కంపెనీస్ లేవు, ఐటీ కంపెనీస్ రావు, వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి. ప్రజెంట్ అయితే అది పరిస్థితి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 సంవత్సరాలు బెంగళూరు చేశా. మా టెక్నాలజీ లేదు, రిజైన్ చేశా. ఇప్పుడు మళ్ళీ నాకు కొత్త కంపెనీ జాయిన్ అవడానికి లేదు. అదే కంపెనీస్ ఉంటే ఏదో రకంగా మేము విన్ అయ్యేవాళ్ళం. 14 months అవుతుంది నేను రిజైన్ చేసి. సో ఇప్పుడు నాకు ఆపర్చునిటీ లేదు. సార్ విజయవాడ ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి బీజేపీకి ఇచ్చారు, నెక్స్ట్ వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుందంటే మేము అనుకున్న క్యాండిడేట్ అయితే టికెట్ ఇవ్వలేదు. జనసేన తరఫున పొదిన మహేష్ గారికి ఇస్తారనుకున్నాం, ఇవ్వలేదు. క్యాండిడేట్ పొత్తులో కలిసినాయి కదా, దాని మీద భిన్నంగా సుజనా చౌదరి గారికి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇచ్చారు. క్యాండిడేట్ చూసి ఓటేయాలి కాబట్టి పార్టీ న్యూస్ కాకుండా క్యాండిడేట్ చూసి ఓటేస్తాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? సీఎం అయితే జగన్ అయితే అవడన్నా. మా ఉద్దేశం ఏంటంటే అవడు, మేము అనుకునే ప్రకారం. ఓకేనా. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకేం తెలుసు నాన్న. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఇదే ఆడవాళ్ళకి ఈ డబ్బులే చేస్తున్నాడు కదా, స్కూల్ పిల్లలకి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి సీఎం అవుతారంటారా? కాకపోతే మొన్న రాజధాని కూడా డెవలప్ చెప్పి ఎదురుండేది కాదు. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? మాకు రాజకీయం గురించి తెలియదు నాన్న. తెలియనప్పుడు మళ్ళీ చెప్పకూడదు కదా. విజయవాడలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటున్నారు? వెస్ట్ సైడ్ నుంచి వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. తెలుగుదేశం ఉంటే బాగుందండి, మరి తెలుగుదేశం లేదు. అంటే తెలుగుదేశం తరఫున బీజేపీకి ఇచ్చారు, సుజనా చౌదరి గారికి. తెలుగుదేశం ఉంటే మరి వచ్చేది అది. అంటే సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు విజయవాడ వెస్ట్? సార్ చంద్రబాబు నాయుడు వస్తే మా పార్ల చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడే రావాలి. ఎందుకంటే ఈ ధరలు గాని, ఈ మందులు గాని, చెత్త పన్ను గాని చాలా ఏంటంటే పొడి చెట్టు ఇచ్చి ఎడం చెట్టు లాక్కోవడం అలాగా ఈ నచ్చిన కానీ ధరలన్నీ రేట్లన్నీ పెరిగిపోయి ఉన్నాయి. అది ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన విజయవాడ వెస్ట్ లో? జగన్ గారి పరిపాలన ఏం లేదండి. అంత రూపాయి ఇచ్చి 5 రూపాయలు తీసుకోవడం, అది అంత మామూలుగా రేట్లు ఎక్కువ పెంచి మాకు వచ్చిన ఆదాయం 500 అయితే ఖర్చు అయ్యేది 1000 రూపాయలు. అలాగా ఇన్నాళ్ళు అయితే 15,000 సరిపోయేది, ఇప్పుడు 25,000 30,000 అవుతుంది. ఏంటి ఇంట్లో ఇల్లు కలపాలంటే. అది అంటే జగన్ గారి పరిపాలన వల్ల కార్మికులంతా ఇబ్బంది పడతారు. కార్మికులంతా ఇసుక లేక, ఈ ఇసుక ఏమో మాఫియా చేయదు, పనులు లేక అది చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. సార్ ఆసిఫ్ గారు వస్తారంటారా, సుజనా చౌదరి గారు వస్తారంటారా? అంటే 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా. సుజనా చౌదరి గారు రావచ్చు, మరి రావచ్చు అంటారు. అంటే ఈజీగా వస్తారంటారా, టఫ్ ఉండదు అంటారా? కొంచెం కష్టంగా రావాలి. టఫ్ ఉండదండి. జితేంద్ర గారు చెప్పండి, ఈసారి విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు, షేక్ ఆసిఫ్ గారు. నెక్స్ట్ బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఇద్దరికి మొగ వెల్లంపల్లి గారు, ఆయన మాకు తెలిసాడు, ఆయన బాగా చేస్తాడు. ఆయనకి ఇస్తే బాగుండేది సీటు మాకు. మనకి ఇవ్వలేదు కదా. అంటే 3 పార్టీలు కూటమిలో కలిసి దాని ద్వారా బీజేపీకి ఇచ్చారు సుజనా చౌదరి గారికి.
సార్ ఎవరు వస్తారనుకుంటున్నారు? మాకు ఈయనే వస్తారు, ఎవరు? ఆసిఫ్ గారే వస్తారు. షేక్ ఆసిఫ్ గారు వస్తారంట, ఎందువల్ల అన్నారు? ఏంటంటే మాకు జగన్ గారి మీద అభిమానం ఉంది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే మా అమ్మ ఒడి అవన్నీ వేశారు. అంటే ఏం నచ్చింది మీకు బాగా జగన్ గారి పరిపాలన? చదువుకుంటానికి ముందు అవకాశం వాళ్ళకి, పిల్లలకి నేను ఫీజు కట్టలేవు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఫీజు కట్టలేను. నాకు అమ్మ ఒడి వేసి, మాకు 2 పిల్లలు, ఇద్దరికి అమ్మ ఒడి వేశారు. మా పెద్ద అమ్మాయికి స్కూల్ రీఎంబర్స్మెంట్ వేశారు, 2కి వచ్చింది. బాగా ఇంకేం కావాలి? మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? ఇంకెందుకు ఈయనే అవుతారు, ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారు. ఓకే, థ్యాంక్స్ అండి. తెలుగుదేశం తెలుగుదేశం అండి, ఎందువల్ల అంటారు? ఏం చేశారు జగన్? ఏం చేయలేదంటారా? ఏం చేయలే. కాళ్ళలో పూడి ఎత్తలా, అది మంచిగా చెత్త కూడా తీసుకో. సార్ ఈ టికెట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ 3 పార్టీల కూటమిలో కలిసింది కదా, దాని వల్ల బీజేపీకి శ్రీనివాస్ చౌదరి గారికి ఇచ్చింది. వచ్చింది ఏం కావాలమ్మా, మా టికెట్ మేము ఎవడిచ్చినా ఒకటే. ఎవరు వస్తారంటారు? మా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ లేకపోతే బీజేపీ? అంత ఐడియా లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందా? ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? పథకాలు బాగున్నాయి, పెన్షన్ మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అవన్నీ మనకు తెలియదు. తెలియదంటారా? సీఎం అవుతారంటారా జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్ల అంటారన్నా? అంటే ఈయన ఎక్కువ సంక్షేమాల మీద ఫోకస్ పెట్టాడు. ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాటి మీద ఏం లేదు. సో అంటే ఏం నచ్చలేదన్న మీకు ఆయన పరిపాలన? అంటే మా పరంగా చూసుకుంటే మాకు అవే కావాల్సింది. ఐటీ ఇండస్ట్రీ బాగుంటే. అంటే ఉద్యోగాలు ఏం లేవంటారా ఈ పరిపాలన? ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నారు. ఆయన వస్తే అభివృద్ధి అవుతాము. ఓకే, థ్యాంక్స్. సార్ మీ పేరు? శ్రీహరి. శ్రీహరి గారు, చెప్పండి సార్, విజయవాడలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విజయవాడ కాదు, టోటల్ గా కూడా టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటది. టీడీపీ అండి, ఎందువల్ల అంటారు? సంక్షేమం డెవలప్మెంట్ 2 చేస్తారు ఆయన అయితే. ఈయన ఓన్లీ సంక్షేమ, డెవలప్మెంట్ అనేది లేదు. అది పన్నులు భారం, అధిక భారాలు, ధరలు అధిక భారం అవుతా ఉంది జనానికి. ఎక్కడ కూడా దోపిడీ జరుగుతా ఉంది కానీ ప్రజలకి సంక్షేమం తప్ప న్యాయం జరగట్లేదు. అదే ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారండి వైసీపీ నుంచి. నెక్స్ట్ బీజేపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారికి ఇచ్చారండి. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సుజనా చౌదరి వస్తే బాగుంటది. శ్రీనివాస్ చౌదరి గారు. అంటే సార్ 3 పార్టీలు కూటమిలో కలిసినాయి కదా, దానివల్ల మీ అభిప్రాయం ఏంటండి? 3 పార్టీలు కలిసి అవినీతి ప్రభుత్వాన్ని పంపించేస్తే బాగుంటదని. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? చంద్రబాబు నాయుడు పక్క. చంద్రబాబు నాయుడు గారు పక్క. జనసేన అండి. అంటే ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు. అలాగే 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి శ్రీనివాస్ చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు వస్తేనే బాగుంటుంది. శ్రీనివాస్ చౌదరి గారు. ఎందువల్ల అంటారు? వైసీపీ అయితే పెద్ద ఇదేం లేదు, వర్క్ అయితే ఏం లేదు ఎక్కడా కూడా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? తెలియదు ఏముంది, ముందు రోడ్లు సరిగా అప్పుడు చాలు. ముందు రోడ్లు సరిగా చాలు. మళ్ళీ సీఎం అవుతారంటారా? కష్టం. అంటే చంద్రబాబు నాయుడు అవుతారంటారా, జగన్ గారు అవుతారంటారా? చంద్రబాబు జగన్ గారు అవుతారంటారా? చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? సార్ విజయవాడ వెస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తారని టాక్ వస్తుంది కదండి అందరికి. ఎందువల్ల అంటారు? ఇక్కడ వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు. అవును, ఆసిఫ్ గారు ఇచ్చా కానీ ఆసిఫ్ వస్తాడు. ముస్లింసే కదా, నేను ముస్లింసే అందరూ ఆసిఫ్ వేస్తారు ఓట్లు. మాది ఇంచిపోయాడే. అది ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుంది. బాగుందంటారు. అంటే ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే అమ్మ ఒడి వేసాడు, ఇల్లు ఇస్తున్నారు కదా. అది మళ్ళీ ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? అంటే టాక్ వచ్చింది జగనే వస్తాడని. జగనే వస్తారండి. ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాబు, ఏ ప్రభుత్వాలు వచ్చినా మా పనులు మాయే, మా విషయాలు మాయే. ఇదిగో ఏమన్నా మాట్లాడాలంటే ఇది మాట్లాడతాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? ఆయన మాట్లాడతారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగానే ఉందండి. బాగున్న వాళ్ళకి వర్తింపులు, బాగున్న వాళ్ళకి బాగుంది, వర్తింపు లేని వాళ్ళకి బాగా. అంటే ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు? ఇష్టం అంటే ఏముందండి, చక్కగా ఆయన అన్ని కూడా అందరికి ఇస్తున్నాడు కదా. ఏంటయ్యి? పథకాలు ఇస్తున్నాడు కదా, నవరత్న పథకాలు.
ఇంకంతకంటే ఏం కావాలి? అంటే పథకాలు ఓటేస్తున్నారు కానీ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, యువతకి అంటున్నారు. సరే అన్ని రాజనేవాడు అన్నిటికీ అన్ని చేయలేడు కదండి. అది ఓకే, మళ్ళీ సార్ సీఎం ఆయన అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తామండి, ఓటర్ నాడి మనం చెప్పేది కాదు. చెప్పలేమంటారు. ఓకేనండి. బాబా మీ పేరు? శ్రీను. శ్రీని గారు చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? వెస్ట్ నుంచి మళ్ళా అనుకుంటే అంత భగవంతుడి నిర్ణయం అంతా. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. అవును, ఇచ్చారు. నెక్స్ట్ 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు సుజనా చౌదరి గారు. అవును, అంటే ఎవరు వస్తే విజయవాడ వెస్ట్ అభివృద్ధి అవుద్దాం అనుకుంటున్నారు? నేను చెప్పేది ఒకటే, బీజేపీ అనేది అక్కడ ఇక్కడ లేదు. మనకి ఇక్కడ ఉంది సైకిల్, ఫ్యాను, గ్లాస్. మనం సంబంధించిన మనుషులు కదా. అంటే 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు కదండి. ఇచ్చారు. అంటే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు ఎవరు వచ్చినా, ఇప్పుడు ఈయన ఇక్కడ మనిషి, ఆయన అక్కడ మనిషి. ఈయన ఎవరు మనకు తెలుసు, ఈయన అంటే మనకు తెలుసు, అంతే కదా. అది ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఇది జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో? ప్రస్తుతానికి కరోనా వచ్చిన వల్ల చేసేదేం లేదు. మనం అనుకుంది అది. ఈసారి వస్తే ఏం చేస్తారో చూడాలి, అంతే కదా. సార్ వస్తారంటారా? చెప్పాక ప్రజల నిర్ణయం ఇదంతా. ప్రజల నిర్ణయం. అంటే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు అభివృద్ధిలో? గారా జగన్ గారా? ఆయన వస్తే ఒక అభివృద్ధి అంటారు, ఈయన వస్తే ఒక అభివృద్ధి అంటారు. ఎవరు వచ్చినా ఒకటే. మా పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ అండి, ఎందువల్ల అంటారు? కొద్దిగా పేదలకి మంచి చేస్తున్నారు కదా. కోటేశ్వర గారు చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు. 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు సుజనా గారికి. సుజనా చౌదరి వైసీపీ పార్టీ. వైసీపీ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? ఏం నచ్చిందని జగన్ గారు? అన్ని వస్తున్నారు కదా, పేదవాళ్ళు అంతా కొంచెం బాగుపడుతున్నారు. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా? మా సీఎం అయినా కదా, మాది వైఎస్ఆర్ పార్టీ మాది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంచి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మంచి ప్రభుత్వం. ఎలా ఉందండి 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలన? ప్రభుత్వం పరిపాలన కొద్దిగా బాగుంది కానీ కొద్దిగా బాగాలేదండి. కొద్దిగా బాగుంది. మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదని జగన్ గారి పరిపాలనలో? పథకాలు బాగా ఇచ్చాడు కానీ అన్ని పెంచాడు, అన్ని తీసుకురంటారు. అదే జనాలు తింటున్నారు. అది సరే, వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే విజయవాడ వెస్ట్ అభివృద్ధి అవుద్దాం అనుకుంటున్నారు? ఆయన తెలియదు కండి, కొత్త ఆయన. ఇద్దరు కొత్త వాళ్ళే. ఇద్దరు కొత్త వాళ్ళు అంటారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుద్దాం అనుకుంటున్నారు? ఇద్దరు కొత్త వాళ్ళే. సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? ఇప్పుడు చంద్రబాబు వస్తాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉంటారు. వైసీపీ వస్తుంది. వైసీపీ అండి, ఎందువల్ల అంటారు? చేసే పనులు అలాంటి మంచి వైసీపీ వస్తుంది. ఎలా ఉందండి 5 సంవత్సరాల జగన్ గారి పరిపాలన? బాగుంది. బాగుందండి. అంటే ఏం నచ్చింది మీకు బాగా? ఒక 2 చెప్పండి. బాగా నచ్చిందండి. లేబర్కి వల్ల అదే పింఛనీలు కానీ ఏదైనా సరే ఇంటిని రావడం బాగుంది. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? చంద్రబాబు అయితే ఇంకా అంతే, జగన్ సీఎం. ఇక్కడ వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు. అలాగే 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు సుజనా చౌదరి గారికి. అంటే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఫ్యాన్ వస్తుంది. మాకు మటుకు తెలుగుదేశం పార్టీ రావాలన్నా చంద్రబాబు గారు వస్తేనే బాగుంటది. లేదంటే గంజాయి, డ్రగ్స్ ఇవి బాగా ఎక్కువైపోయినాయి అన్న. రౌడీయిజం, బ్లేడ్ బ్యాచ్ మొత్తం ఎక్కువైపోయింది. అసలు తట్టుకోలేకపోతున్నాం. ఆటోలు గాని అసలు తిరగలేకపోతున్నాం. ఆటోలు అన్నం తిందామన్నా కూడా వచ్చి మీదకి వచ్చి కొడతానికి కూడా వస్తున్నారు. మరీ ఘోరం అయిపోయింది. రౌడీయిజం అయితే బాగా ఎక్కువైపోయింది. గంజాయి కూడా పుల్లిగా ఎక్కువైపోయింది. అసలు ఇదివరకు కనపడేది కదా, గంజాయి కూడా బాగా మత్తు పదార్థాలు ఎక్కువైపోయినాయి జగన్ గారి పరిపాలనలో. బాగా ఎక్కువైపోయినాయి. సరే, విజయవాడ వెస్ట్ లో వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ 3 పార్టీలు కూటమిలో సుజనా చౌదరి గారికి ఇచ్చారు బీజేపీ నుంచి. ఎవరు వస్తారంటారా? తెలుగుదేశం పార్టీ తరఫునే. మరి ఎవరు వచ్చినా మాకు తెలుగుదేశమే కరెక్ట్ అన్నారు. ఎవరికి వచ్చినా మేము తట్టుకోలేమన్నా. ఆటోలు కూడా బాగా వదిలేశారు. ప్రతి ఊళ్ళో ఆటో తోలటమే. అసలు ఆటోలు తోలటం కూడా లేదు, పక్కన కూర్చుంటమే. ఇది ఊరుకుంటే ఏదైనా కాతకెరాలు బోతకెరాలు ఉండేవి, అవి కూడా లేకుండా ఆటోలు ఫుల్ వదిలేసేపాటికి ప్రతి ఊళ్ళో ఆటోవే తోలుతున్నారు. వచ్చినా కూడా బండి వేసుకొని ఎంపమార్లు పెట్టి 4 బళ్ళు పెట్టేస్తున్నారు. ఎంపమార్లు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఏం ఉండట్లా.
ఆటో కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు. బాగా ఇబ్బంది అయిపోయింది. ట్రాఫిక్ తో బాగా ఇబ్బంది అయిపోయింది. ఎవరు వచ్చినా ట్రాఫిక్ ఆపేస్తున్నారు. అదొక ఇబ్బంది అయిపోయింది. ఉద్యోగస్తులు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళాలి అని ఏం వెళ్తాం, ట్రాఫిక్ మొత్తం ఆపేస్తున్నారు. ఎవరు వెళ్ళినా ట్రాఫిక్ ఆపేస్తున్నారు ముందు. ఏం వెళ్తాం. సార్ ఏ ప్రభుత్వం వస్తే మాకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న. ఓపెన్ సార్ విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐడియా లేదు, తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు అనుకుంటున్నా. అంటే ఏం నచ్చిందని మీకు, ఏం నచ్చలేదు? దేశాన్ని బాగా చూసినా ఆడే కావాలి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తా పెట్టారంటారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు సీఎం కింద? ఆ తోట వస్తేనే మంచిది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది అంటారు. జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తా అంటారా? అంటే వైఎస్ఆర్సీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారు. 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు సుజనా చౌదరి గారు. అది తేడా చేశారు కానీ ఒక పరంగా అయితే మాత్రం ఇక్కడ పోచిన మహేష్ గారికి ఇచ్చి ఉంటే మాత్రం బాగుండేది. జనసేనకి చాలా బాగుండేది. ఇదే అందరం ఆయనకి ఇస్తారు అనుకున్నాం కానీ బీజేపీకి అయితే ఓట్లు పడవు ఇక్కడ. నేను విజయవాడ అసలు పడవు, రాదు కూడా, తక్కువ పడతాయి ఏదన్నా కూడా. ఈ మహేష్ గారికి ఇచ్చి ఉంటే మాత్రం ఆయన గెలిచేవారు, పడేవి కూడా బాగుండేది. ఆయనకి అనుకున్నాం మేము కూడా, బట్ అవ్వలేదు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన అంటే మనకు వచ్చేపాటికి అంత సిటీ డెవలప్మెంట్ గానీ అది గానీ ఏమీ లేదు. ఉన్నదల్లా ఒకటే, జనాలకి పథకాలు. అది తప్ప ఇంకోటి లేదు. మా వాడికి ఫస్ట్ సంవత్సరం ఒకసారి పడింది అమ్మఒడి అంతే. దాని తర్వాత నుంచి మళ్ళీ లేదు. లేకపోతే ఫింగర్ ప్రింట్ పడట్లేదు అని అది ఏదో చెప్తున్నారు కానీ ఏమీ అవ్వట్లేదు. ఏదో జరుగుతుంది అంతే. సిటీ డెవలప్మెంట్ లేకపోతే అనవసరం. పథకాలన్నీ ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి అందట్లేదు. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు, ఇక లేని వాళ్ళు ఇక అలాగే ఉండిపోతున్నారు. దానికోసం పాకులాలు లేరు, ఈ ఎండలమ్మలు పడి తిరగడం లేరు. మధ్యధర కుటుంబం, పేదవాళ్ళ కుటుంబం అనేది ఇక మనకి ఎందుకు నిలిపోతూ ఉంటారు. ఇక డబ్బులు ఉన్నట్లయితే వాళ్ళకి అవసరం లేదు. అది 5 సంవత్సరాల్లో విజయవాడ వెస్ట్ లో ఎలా ఉందన్న పరిపాలన? ఇక్కడ మనకి చూసే రకంగా అయితే సిటీ డెవలప్మెంట్ పరంగా గానీ ఏది లేదు. ఓన్లీ ఏదైనా తాత్కాలికంగా అయ్యే ఎంతసేపటికి జనాలకి అవి తప్ప గానీ ఇంకోటి లేదు, ఇంకోటి కాదు. అది మన ఇల్లు ఇచ్చిన దానికి కూడా, ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు డాక్రా వచ్చిన తర్వాత మీ తరపున మేము 35,000 రూపాయలు తీసుకుంటున్నాం ఇంటికి అని అప్పుడు చెప్తున్నారు. ముందు చెప్పలా మాకు వచ్చిన 35,000 వాళ్ళే తీసేసుకున్నారు. ఇచ్చిన తర్వాత మేమేదో అవసరానికి వస్తుంది డోక్రా, మేమేదో కష్టాలు వాడుకున్నాం అంటే ఇల్లు పథకం కింద అలా తీసేసుకున్నారు. ఆ 35,000 మళ్ళీ మేము కట్టాలంట. మాకు కట్టేలాకైతే మాకెందుకు, ఇంకా మేమేదో కొనుక్కోలేము. ఒక 50 లక్షల రూపాయలు పోయేసి ఇల్లు. సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెటర్ అంటారా, చంద్రబాబు నాయుడు గారు అయితే బెటర్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు అయితే బెటర్. ఈసారి రేపటి రోజున ఫ్యూచర్ లో కానీ ఏదైనా కానీ సిటీ డెవలప్మెంట్ ఏంటంటే ఉంటే రేపొద్దున మా పిల్లలు ఎక్కడో కలకత్తానో బెంగళూరు వెళ్ళి పని చేసుకోవాలి. ఎక్కడ వెళ్తారు, సాయంత్రం ఇంటికి వస్తారు, చక్కగా ముద్ద తింటారు, ఉంటారు. ఈవినింగ్ వీకెండ్ పార్టీలు వాటిలో కానీ మాతో కలిసి ఉంటారు, చక్కగా బాగుంటది కూడా. అది సాయి కృష్ణ గారు చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు అంతగా తెలియదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బానే ఉంది. బానే ఉన్నా అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? జేవిడి ఒకటి పడుతుంది. ఇంకా ఇంకంతే. మళ్ళీ సార్ సీఎం వస్తారంటారా? నాకే దానికి తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంతంత మాత్రమే ఉంది. నార్మల్ గా ఉంది. కొంతమందికి మరి అనేక నవరత్నాలు అందాయని చెప్తున్నారు. కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు అంటే కొందరు వ్యతిరేకులు ఉన్నారు, కొందరు సమకాలికులు ఉన్నారు. ఏదైతేనేమో ప్రభుత్వంలో అని కొన్ని ఒక 10% కాకుండా 90% ఇచ్చామని వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఏదైనా రేపు ఎలక్షన్ అయినాకనే ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారండి వైసీపీ నుంచి. ఈ టికెట్ అయితే ఆసిఫ్ కి గ్యారంటీ. ఈ టికెట్ బీజేపీ నుంచి బీజేపీ కాదు ఏది నిల్చున్నా ఇక్కడ ఆసిఫ్ విజయం అయింది. ఎలా 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఇక్కడ విజయవాడ వెస్ట్ లో? ఇప్పుడు ఎల్లంపల్లి చేసింది బాగానే ఉంది, తర్వాత ఆసిఫ్ గారు వచ్చారు. ఇక్కడ 1 టౌన్ విషయానికి వస్తే ఎప్పుడు వైఎస్ఆర్సీపీఏ మొత్తం. ఒకవేళ ఏపీ మొత్తం వచ్చినా వేరే కదా, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కంపల్సరీ. సార్ సీఎం ఎవరు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? 99% జగన్మోహన్ రెడ్డి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారు సమస్యలు. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మా పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం మారితే బాగుంటది అనుకుంటున్నాం. అది ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో విజయవాడ వెస్ట్ లో పరిపాలన? ఎలా ఉందండి? ఇస్తాం సార్. ఈసారి వైసీపీ నుంచి
ఆసిఫ్ గారికి ఇచ్చారన్న. నెక్స్ట్ 3 పార్టీలు కూటమిలో నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి బాగుందండి విజయవాడ వెస్ట్ కి? ప్రభుత్వం మారితే బాగుంటది అనుకుంటున్నాం. మారితే బాగుంటది అనుకోండి. ఎందువల్ల అంటారు? అభివృద్ధి చూడాలిగా, వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా ఉందన్న 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? నాకైతే ఏం నచ్చలేదండి. నచ్చలేదు అంటే ఏం నచ్చలేదు అన్న మీకు? అంటే సార్ విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? విజయవాడ వెస్ట్ లో బీజేపీ తప్పకుండా గెలుస్తుంది ఈసారి. బీజేపీ సుజనా చౌదరి గారికి, వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. సుజనా చౌదరి గారు గెలుస్తారు. ఇంకెవరికి తెలియదు కానీ సుజనా చౌదరి మామూలు ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకే ఉంది, పొత్తుకే ఉంది. కొత్తగా ఉందంటారు. ఎందుకంటే పెరిగిన ధరల మీద పాపం ప్రజలు చాలా ఇసిగిపోయి ఉన్నారు. జీతాలు పెరగల, ఇప్పుడు జీతాలు అనేది పెరగలేదు కదా, ధరలు అయితే పెరిగిపోయి ఉన్నాయి. మెడలు ఉంచుతా అన్నాడు, ఇంత మటుకు ఏది ఉంచలేదు. అది సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? పొత్తు మీద ఎవరు వస్తే వాళ్ళు, పవన్ కళ్యాణ్కి ఇచ్చినా పర్లేదు సీఎం. పొత్తు మీద 3 పార్టీల మీద ఎవరు వస్తారో బాగుందంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు వీరేంద్ర కుమార్. వీరేంద్ర గారు చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము అదే బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పొత్తుల్లో ఎంత భాగంగా వీళ్ళు ఇస్తారనేది దాని గురించే. పెన్షన్ కూడా మీకు 1వ తారీఖు ఇస్తా ఉంటున్నారు, 1వ తారీఖు అవ్వట్లేదు. వాళ్ళకి 5-6 తారీఖులో మాకు ఇంకా అకౌంట్లు పడలే, డబ్బులు పడలేదని చెప్పి వాలంటీర్లు మాట్లాడే మాటలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఏ పథకాలు జనాలకి వెళ్ళి చెప్పట్లేదు. వాలంటీర్లు కూడా వాళ్ళు అసమర్థత ఉంది. కొంతమంది వాలంటీర్ రాజీనామా చేసాం వెళ్ళిపోయి ఉంటున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ వీళ్ళ వెనకాల తిరుగుతున్నారు. వీళ్ళకి వాళ్ళ పదవులు తీపిచ్చి వాలంటీర్లు తీసి మళ్ళీ వీళ్ళ వెనకాల తిరిగి వీళ్ళకి సభ్యత్వం కింద ఇంటింటికి పంపిస్తున్నారు. పాంప్లెట్లు ఇచ్చి పంచమని, పోస్టులు ఇచ్చేయమని, బ్యాండ్లని. ఆల్రెడీ లేబర్ కాలనీలో సర్వే చేస్తున్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? పర్మిషన్ అవ్వాలా, ఇవ్వకుండా వాళ్ళు తిరిగి సర్వే చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ తిరుగుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని చెప్పి మా ఫోటోలు తీసి పోలీసులు మా మీదకి రైడింగ్ పంపిస్తారు. మా మీద గొడవలకు వస్తున్నారు, వాళ్ళు అరెస్టులు చేస్తారు మమ్మల్ని. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? చండాలంగా ఉంది, దుర్మార్గ పరిపాలన. ఆయన దుర్మార్గ పరిపాలన ఎలా ఉందంటే, అందుకే ఎమ్మెల్యే అక్కడ నాకు టికెట్ వద్దని చెప్పి సెంట్రల్ నుంచి వరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇంకా ఆయనకి పదవీ కాలం ఉంది, ఉండగా ఇక్కడ చేయాలి. కానీ జనాలకి ఏం చేశాడు? అక్కడ గోడ కట్టించాడు. అక్కడ గ్రౌండ్ దగ్గర గోడ కట్టించి ఆ కాలువ నీళ్ళు ఇటు వచ్చేస్తున్నాయి. కాలువలు పట్టించుకునే దిక్కు దేవానం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్లు పెడితే మేమేం చేస్తున్నాం, అక్కడ వాళ్ళు గోడ కట్టారండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇన్స్పెక్టర్లు కూడా, శానిటరీ ఇన్స్పెక్టర్లు వాళ్ళు చెప్తున్నారు. ఇదన్నీ దుర్మార్గం. నిజంగా పరిపాలన అనేది చండాలంగా ఉంది. ఇంకా నీకు పదవీ కాలం ఉంది, అప్పుడే ప్రచారం చేయమని ఎవరు చెప్పారు అసలు మిమ్మల్ని? మీకు చేయమని పర్మిషన్ ఇచ్చారు, పైన ఈసీ ఇచ్చింది పర్మిషన్. ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడి వీళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు జనాల్ని. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళకి పెన్షన్లు ఎవరిస్తారు? వాలంటీర్ అందరూ రాజీనామా చేసి అన్నారు. ఎవరిస్తారు వీళ్ళకి పెన్షన్లు? ఎవరిస్తారు? వాళ్ళు మాట్లాడి 40 సంవత్సరాలకి వేయాలి. మొన్న పోయి నెలాఖరులోనే వేయాల్సింది, అప్పుడు కూడా వేయలేదు వాళ్ళకి. ఇంకా రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని చెప్తున్నారు. ఎప్పుడు వేస్తారు వీళ్ళు? 40 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది, జనాలు బాగా ఇబ్బంది పడుతున్నది. గ్యాస్ బండ 1100 న్యాయం ఉందండి, ధర్మం ఉందండి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి ఇంత దుర్మార్గ పరిపాలన. తగ్గిస్తాం అంటున్నాడు. మోడీ గారితో మాట్లాడి ఇది చేయించుకోవాలి. నేను సీఎంని, నాకు చేయండి, ఇలాగా మా జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఏ రేట్లను తగ్గినాయి ఈయన వచ్చిన కాలంలో? టమాటాలు 70 రూపాయలు, 80 రూపాయల రోజుల్లో ఏ రోజైనా ఉందా అసలు? ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ప్రభుత్వం మారాలి. జనాలు కూడా వ్యతిరేకం అయిపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు కాలువ తీసారు, వాళ్ళు ఎవరికి జీతాలు లేవు. 3 నెలలు 2 నెలలు పెండింగ్లు పెట్టారు వాళ్ళకి. విజయవాడ వెస్ట్ లో మామూలుగా పోతిన మహేష్ గారు జనసేన పార్టీ తరపున ఉన్నారు. ఆయన దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కష్టపడుతున్నారు. పార్టీలో విజయవాడలో జనసేన జెండా పట్టుకుంటాకి భయపడేటటువంటి స్టేజీలో జనసేన జెండా పట్టుకుని ఆయన పట్టుకుంటమే కాకుండా కొన్ని 100 మందిని ఆ జెండా పట్టుకునేటటువంటి చేసినటువంటి వ్యక్తి పోతిన వెంకట మహేష్ గారు, జనసేన పార్టీ. అలాంటి వ్యక్తికి వాళ్ళ సీటు వస్తుందని చాలా మంది ప్రజలు కూడా ఆకాంక్షించారు. ఆయనతో పాటు విజయవాడ వెస్ట్ ప్రజలు ఆశించారు. కానీ ఈసారి బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు, వచ్చింది. వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అంటే మా ఉద్దేశం జనసేన సపోర్ట్ చేస్తే సుజనా చౌదరి గారు గెలుస్తారని మా ఉద్దేశం అన్నమాట. సపోర్ట్ చెయ్యాలి జనసేన. విజయవాడ వెస్ట్ ప్రజలు జనసేన క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తేనే మన సుజనా చౌదరి గారికి గెలిచే అవకాశం ఉంది. వెస్ట్ ప్రజలు కూడా జనసేన అంటే మామూలు అటాచ్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే పోతిన మహేష్ గారితో ఇంటింటికి తిరగటం కానీ, డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే ఎంత పేరుందో, విజయవాడ వెస్ట్ లో జనసేన పార్టీ అంటే పోతిన మహేష్ గారు అనేటువంటి స్థాయిలో ఉంది.
ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన చూస్తున్నారుగా ప్రజలు, ఎప్పుడు మారుద్దాం అనే చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మార్పు కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? అది చూడాలండి, చూడాలి. ఇంకా టైం ఉంది కాబట్టి మాక్సిమం రాకూడదనే చాలా మంది జనాలు అనుకుంటున్నారు. ఎవరో జగన్ గారు రాకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అంతా చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఎన్నో హామీలు ఇచ్చారు, 100% నెరవేర్చారు అంటున్నారు. కానీ మరి దాంట్లో ఎన్ని నెరవేర్చారో ఆయనకి తెలుసు. మనం ప్రత్యేకించి ఏం చెప్పవసరం. ఓకే. ప్రస్తుత ప్రభుత్వం అయితే బాగానే ఉంది, పథకాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. పేదలందరూ కూడా చొక్కబడుతున్నారు, అంటే ఎదురు చూస్తున్నారు. మామూలుగా మానవత్వాన్ని చాటుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ కనపడుతున్నాడు ఆయన. మిగతా వాళ్ళకి అంటే అందరికీ కూడా మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. పూర్వం మనం మదర్ తెరీసాని చూసాం, మళ్ళీ అలాంటి వాళ్ళని మనం చూడలేదు. కుంటి వాళ్ళని కూడా టచ్ చేస్తున్నాడు మనిషి. ఏంటి నిన్న చూసాం టీవీలో, ముట్టుకుంటున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు, ఆప్యాయంగా పలకరిస్తున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నారు. కాబట్టి వాళ్ళ మనసులో ప్రేమభావం కనపడతా ఉంది. కాబట్టి ఏదో చెయ్యాలన్న తపన కనపడుతూ ఉంది. కాకపోతే ఉద్యోగస్తులకి కాస్త అన్యాయం జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే పెన్షనర్స్ కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఏ కాలం, మరి ఇన్ని పథకాలు, కరోనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా కాకపోతే జీతాలు పర్ఫెక్ట్ గా అందిస్తున్నారు. ఒక 4 రోజులు అటు ఇటు అయినా కూడా ఉద్యోగస్తులకి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి పథకాలు అన్నీ చక్కగా ఉన్నాయి. భవిష్యత్తులో సహకరించాలి, మంచి పని చేసేవాడికి సహకరించాలి. ఎవరైనా సరే మంచి పని చేస్తే సహకరించాలి, చెడ్డ పని చేస్తే వదిలేయాలి. మంచి వంటలు చూస్తేనే మంచి జరుగుతుంది. మంచి వాళ్ళని, మంచి విషయాలని ప్రేరేపిస్తే మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు బాగుండాలి అని చెప్పి అనుకోవాలి అనేటువంటిది కావాలి. ఎందుకంటే సర్వే జనాః సుఖినో భవంతు. మానవత్వం అనేటువంటిది అవసరం. మంచినే చూడాలి, మంచి మాట్లాడాలి, మంచి మనసుతో నీవు మనిషిగానే బతకాలి, అందరి ఆనందం కోసం బతుకు ధారపోయాలి అని చెప్పి పూర్వం నందమూరి తారక రామారావు గారు పాటలు ఉండేవి. మంచి నైతిక విషయాలు ఉండేవి అన్నమాట పాటలు. కాబట్టి ఎక్కడ చూసినా ఆయన మొహంలో కోపం ఎప్పుడు కనబడుతుంది అంటే అసెంబ్లీలో వాదించేటప్పుడు తప్పితే మిగతా ఎక్కడ మేము కోపం చూడలేదు ఆయన మొహంలో. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అయినప్పటికీ కూడా ఆయన మొహంలో కోపం మేము చూడలే. పౌరులతో మాట్లాడేటప్పుడు మామూలుగా మనం చూడలేదు. విసుక్కోవటం గానీ, కోపం గానీ. నిన్న మాట్లాడుతున్నారు, అరుస్తున్నా కూడా సరే, అందరు అరుస్తున్నా కూడా అమ్మా కూర్చోండమ్మా అని చెప్పి అంటున్నారే గానీ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు, అనుమానమే లేదు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మంచి పని చేసేవాడికి ప్రోత్సహిస్తే వీళ్ళు కూడా చరిత్రలో మనకి మామూలుగా మంచి పేరు రావాలన్నా కూడా వీళ్ళు కూడా సహకరించాలి, మంచి పనికి సహకరించాలి కదా. తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం ఎందువల్ల అంటారా? ఎందువల్ల ఆయన చేసిన మేలు ఎక్కువైపోయి ఈయన చేసినవి, జగన్ చేసినవి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఏమున్నది, ఏమీ లేదు అసలు. ఏం నచ్చలేదా మీకు? ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారు. తెలుగుదేశం వస్తేనే బాగుంటది అనుకో. తెలుగుదేశం వస్తాను. ఎందుకల్లని? ఎందుకంటే మాకు రాజధాని, ముఖ్యమంత్రులు ఎవరైనా మాకు ముందు రాజధాని దగ్గర కదా. మాకు రాజధాని, ఈయనైతే రాజధాని అంటున్నాడు, ఆయన అయితే కాదంటున్నాడుగా. సరే, వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారా? బీజేపీ నుంచి ఈసారి 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు. చౌదరి గారు అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారు విజయవాడ వెస్ట్? ఎవరు వచ్చేది నేను చెప్పలే కానీ తెలుగుదేశం వస్తే బాగుంటది. తెలుగుదేశం సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది అంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైనా ఒకటే, అందరూ ఇదే. కాకపోతే మాకు ఈయనైతే రాజధాని, చుట్టుపక్కలకి అయితే రాజధాని మాట్లాడితే అమరావతిలో బాగుంటది కదా, అదే ఆశ. ఓకే సార్. ఏం పేరు సార్ మీది? నా పేరే మెహర్జీ గారు. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నాం? ప్రభుత్వం బాగుంటుందని మేమేం చెప్తాం, ఎవరు బాగు చేస్తే బాగుంటుంది అంట. జగన్ గారి పరిపాలన ఎలా ఉందని? ఎవరి పరిపాలన వాళ్ళు దోచుకోవడం తప్ప మనకు పెట్టేదేం లేదు కదా. పేదలకు అందరికి ఇస్తానని చెప్తున్నారు, అంటున్నారు. కొంతమంది అందట్లేదు అంటున్నారు. తీసుకున్నారు కూడా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. అదే డబ్బులు తీసుకుని కూడా మాట్లాడదు. డబ్బులు ఇప్పుడు ధర్మం మన ఎవరైనా మనకి దానం చేశాడు అనుకో, చేస్తే కనీసం కృతజ్ఞత ఉంటది. 1 రోజు 2 రోజులు 10 రోజులు చేస్తున్నా కదా, తింటానే ఉంటున్నారు, లేదని అంటున్నారు. ఈసారి సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందండి? చంద్రబాబు నాయుడు గారుగా, జగన్మోహన్ రెడ్డి గారుగా? సీఎం అన్నమా 50-50 ఛాన్సెస్. అది అంటే వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, ఆంధ్రజ్యోతి, ఈటీవీ చెప్తున్న దాన్ని బట్టి బీజేపీ వచ్చి అభివృద్ధి.
తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం అదే తెలుగుదేశం తరపున బీజేపీకి ఇచ్చారు కదా 3 పార్టీల కూటమిలో. బీజేపీ వాళ్ళకి బాగుంటది. బీజేపీ సుజనా చౌదరి గారు బాగుంటుంది. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే జగన్ వస్తే ఇక బేడ్ బ్యాచ్ రౌడీజం ఈ గోండాజీ బతకడం కష్టం. లేబర్ పనులు ఉండవు చాలా. అంటే విజయవాడ వెస్ట్ లో మత్తు పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి అన్నారా జగన్ గారి పరిపాలనలో? ఈ గంజాయి ఇవన్నీ బాగా ఇది ఎక్కువ అయిపోతున్నాయి. గంజాయి అవి. బాగా బేడ్ బ్యాచ్ బతకడం కష్టం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయి? ఏం పరిపాలన అంటే లేబర్ పనులు లేకుండా జగన్ పరిపాలన లేబర్ బతకడం కష్టం. అంటే కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు అంటారా? పథకాలు అంటున్నాడు, రేట్లు పెంచుతున్నాడు. 100 మందికి ఇచ్చి 400 మందికి మీద రేట్లు పెంచుతున్నారు. చాలా కష్టం అయిపోతుంది. అంటే పథకాలు అవన్నీ ఇస్తాను అంటున్నారు కదా, దాని మీద మీరు పథకాలు ఇచ్చే సుఖం దాని మీద డబ్బులు పని చేస్తుంటే చాలా ఈసారి ప్రభుత్వం మారాలంటారు. మారితేనే బాగుంటుంది. అంటే ఎవరు వస్తే బాగుంటది అంటారు? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? వెంకటేశ్వర గారు. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు వచ్చినా మాకు పర్వాలేదండి, మనం పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు జగన్ వచ్చాడు, ఆ ఓటు నేను వేసాను ఆయనకి. రేషన్ కార్డు లేదు, భార్య ఉంటే ఇస్తారంట, భార్య లేకపోతే ఎవరంట. అది ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా ఆయన ఇచ్చాడు. ఈయన వచ్చిన కానీ రేషన్ లేదు, భార్య ఉంటేనే ఇస్తారంట, అది ఎవరంట. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? అట్లాగా ఉంది. అంటే ఏం నచ్చింది మీకు, ఏం నచ్చలేదు? నాకు చంద్రబాబు నాయుడు నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? జగన్ గారు. జగన్ గారేనా? ఓకే, థ్యాంక్స్ సార్. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి హనుమాన్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకున్నారు? బాగా ఉంది. బాగా ఉందా? అంటే ఏం నచ్చిందండి మీకు ఆయన పరిపాలన? అంటే అమ్మఒడి, ఇంకేం నచ్చిందన్న? అమ్మఒడి, ఫీజు రికమెండ్. మీ పేరన్నా? మోహన్ కుమార్ గారు. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు జగన్ గారిదైనా ఎవరు వేస్తారు, ఎవరు వేయరన్నా అడగడం తప్ప అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుతారు మాట. ఎందువల్ల అంటారు? ఇందువల్ల అంటే ఏమున్నాయి, పథకాలు అంటారు, బటన్ నొక్కుతున్నారు అంటారు. ఆ బటన్ ఎటు వెళ్తుంది? వయసు గారి అకౌంట్ లోకి వెళ్తుందా, లేకపోతే ఎవరి అకౌంట్ లోకి వెళ్తుంది? చెప్పడానికి ఏమో 195 మంది అంటాడు. ఆ 95 మందిలో 5 మంది కానీ వేస్తున్నారు సరిగ్గా, ఎవడికి వేయట్లే. పథకాలు సరిగ్గా అందట్లేదు అంటారు ప్రజలకి. పథకాలని కాదు, ఎవడు పెట్టమన్నాడు పథకాలు, రేట్లు ఎవడు పెంచమన్నాడు. ఇందుగా ప్రభుత్వం వేస్తే కదా. సార్ మళ్ళీ ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? 3 కూటమి కలిసి ఉన్నాయి కాబట్టి ఇదే వస్తుంది. వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు విజయవాడ వెస్ట్ లో, బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. ఇప్పుడు ఆసిఫ్ అంటున్నారు బాగానే ఉంది, అది వంటనే. ఆసిఫ్ ఎవరో తెలుసు, ముందు కార్పొరేటర్ కింద చేశాడు, చేత ఆ ఏరియా ఎవరో తెలుసు, అంతా తెలుసా? తెలియదుగా. బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు, ఆయన అందరూ తెలుసుగా, సెంట్రల్ మినిస్టర్ ఆయన. అంటే మీరు ఎవరి తరఫున ఫ్యాన్ ఏం కాదు, మామూలు చెప్తున్నా. బాగుంటది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏమవుతుందంటే ఏది అది చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బాగుందంటారా? అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అన్ని మంచిది చెప్పలేం కదండి. అది సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటది అంటారా, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది అంటారా? అది మనం చెప్పలేమండి, ఎవరు వస్తున్నదని మనం చెప్పలేము. వచ్చినా బాగుంటుంది. చంద్రబాబు ఎందువల్ల అంటారు? ఏదో డెవలప్మెంట్ తినేవాడు తినాలన్నా ₹1 ఆయన వస్తేనే, పేదవాడు బతకలేడు. ఈ రకంగా చేస్తే ఇంకేంటి? పథకాలు ఆయన అడిగారు, పథకాలు ఎవడు పెట్టమన్నాడు? బేవర్స్ నా కొడుకులు చేయడానికి తప్ప పథకాలు దేనికి? ఇంకా ఉన్నాడు ఖాళీ చేసి ఉన్నాడు, బాగుపడలేడు, తినలేడు, పని చేసుకుని కాదు. ఆ మందు తాగుతున్నారు, ఆ మందు ఆ రకంగా తాగేస్తున్నారు. ఆకలి అవుతుంది ఆవిడకి, ఎవడికి అవట్లా. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అందుకనే చంద్రబాబు వస్తేనే బాగుంటది. అంటే జగన్ గారి పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు ఏమి లేవు, కార్మికులకి పనులు ఏమి లేవంటారు? ఎవరికి లేవు పనులు, ఖాళీగా ఉన్నారు. దానికి తోడు మళ్ళీ బేవర్స్ చేసి డబ్బులు ఇచ్చి చెప్తాడు అంతే. ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు, మనోడు చెప్పాడుగా, ఎవరికి తెలుసు? సుజనా చౌదరి గారికి ఇచ్చారు, సెంట్రల్ మినిస్టర్. తెలిసిందే కదా. బీజేపీ వస్తుంది అంటారు విజయవాడ? చేసేవాడికి ఇవ్వకుండా ఎవడో కొత్త వాడు తీసుకొస్తే ఆడు ఏం చేస్తాడు? ఆడు రేపు ఇంట్లోనే కూర్చుంటాడు. ఓకే సార్. విజయవాడ వెస్ట్ అనేది వెస్ట్ విజయవాడ వెస్ట్ అయితే ఆసిఫ్ వచ్చండి. ఆసిఫ్ గారు ఎందువల్ల అంటారు? ఆయన గత 10 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చి చేసామంటే ఎవరు వేసేస్తారండి? బీజేపీకి
అది స్టేట్ కూడా వైసీపీ వస్తుందండి, సమస్య లేకుండా వస్తుంది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు విజయవాడ వెస్ట్ లో డెవలప్మెంట్? అది బాగానే ఉందండి, పేద ప్రజలకు బాగానే ఇస్తున్నారు కదా. జగన్ గారి పరిపాలన మీకు ఏం నచ్చిందండి బాగా? పేదవాళ్ళకి ఇస్తున్నారు, నెక్స్ట్ ఉచితంగా చదివిస్తున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు, ఇంకంతకన్నా ఇంకేం కావాలి? సార్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? 100% అవుతారు, 100% అవుతారు. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అన్నారు? అభివృద్ధి చేశారు కదా, గత 15 సంవత్సరాల నుంచి అయిన అభివృద్ధి ఈ సంవత్సరం జరిగింది. ఈ 5 సంవత్సరాలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేశారు. ఏ రోడ్డు చూసుకున్నా, ఏ పార్క్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా బాగా అభివృద్ధి జరిగింది. అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల దగ్గరికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ద్వారా వాళ్ళకి పంపించడం జరిగింది. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా పంపించడం జరిగింది. ఆ విధంగా ప్రజలే రెడీగా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే మీరు చూస్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగం అనేది ఈ ఒక్క రోజు తెలిసిపోయింది. ఎందుకంటే పెన్షన్ ద్వారా వాలంటీర్ లేకపోవడం వల్ల పెన్షన్లు అందకపోవడం, రాష్ట్రం మొత్తం ఎంతమంది చనిపోయారో చూస్తా ఉన్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ స్థానికంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా బాగా పరిపాలించారు. ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు, అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే మన విజయవాడ వెస్ట్ అభివృద్ధి అవుతుంటారు? మళ్ళీ విజయవాడ వైపు అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆసిఫ్ గారు ఇద్దరు రావాల్సిందే. అదే విధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా కంపల్సరీగా వస్తుంది. అదే విధంగా పరిపాలించారు, వస్తుంది కూడా. ఆసిఫ్ గారు కూడా ఇక్కడ చక్కగా మంచి మెజారిటీతో కూడా గెలుస్తారు ఇక్కడ. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మాది విజయవాడ కాదన్నా, మాది హనుమాన్ జంక్షన్. అదే జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? ఆయనేమన్నా బంగారులాగా ఉంది, బాగుంది. ఏం నచ్చిందన్న ఆయన పరిపాలన మీకు? అమ్మఒడన్నా, అమ్మఒడే గాని ఏదైనా అన్ని బాగానే ఉన్నాయి నిజానికి. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? అది చెప్పలేమన్నా నిజానికి. అంటే జగన్ గారే చంద్రబాబు గారికి ఆయన్ని గట్టిగాను, ఎవరవుతారో చెప్పలేం, ప్రజలుగా వాళ్ళ నిర్ణయం. థ్యాంక్స్. ఇప్పుడు చంద్రబాబు వస్తే కొంచెం బెటర్ గా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అంటారు? డెవలప్మెంట్ అయిద్దిగా. డెవలప్మెంట్ అయితే ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పెద్దగా ఏం అనిపించలే. ముందు మనలో బయటికి వెళ్ళిపోతున్నారు కదా అందరూ. ఇంకేం డెవలప్మెంట్ లేదు, జాబ్స్ లేవు, ఏమీ లేదు, ఐటీ కానీ ఏది లేదు. ఏముంటది వాళ్ళు మాత్రం జాబ్స్ కు పాపం. చదువుకున్న వాళ్ళకి యూజ్ లేదు కదా పాపం. అది ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ అయ్యి జాబ్స్ గానీ అందరూ మన బయటికి వెళ్లకుండా మన దగ్గరే ఉంటారు కదా, చాలు కదా ముందు మనకి. వైసీపీ వస్తేనే బాగుంటది. వైసీపీ ఎందువల్ల అంటారు? పథకాలన్నీ బాగున్నాయి. అంటే ఏం నచ్చిందన్న మీకు బాగా జగన్ గారి పరిపాలన? పరిపాలన అన్ని చేశారు, పింఛన్ ఇంటికి అన్ని ఇచ్చారు. మళ్ళీ సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా, జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా? జగన్ వస్తారండి. విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. టీడీపీ అన్ని ఎందువల్ల అంటారు? అందువల్ల అంటే ఇప్పుడు ఇసుక లేదు, ఏమీ లేవు, పనులు లేవు, దానివల్ల కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారంట. ప్రతిది కూడా. ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. ఆసిఫ్ గారు మనకు మాట చెప్తానండి, ఆసిఫ్ గారికి ఇచ్చారంటే అతనికి ఇచ్చారంటే అతనికి పర్ఫార్మెన్స్ మీద ఇచ్చారు. ఇలా మన పోతుల మహేష్ గారికి ఇచ్చిండే ఇంకా బాగుండదు. పోతుల మహేష్ గారికి బీజేపీకి ఇచ్చారు, నుంచి పోతుల మహేష్ గారికి ఇవ్వలేదు. ఇచ్చింటే బాగుండదు అనుకున్నాం, అతనికి ఇవ్వలేదు. ఈసారి బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు ఆసిఫే వస్తారు, ఎందుకంటే అతను ఎవరో తెలియదు కాబట్టి ఆసిఫే వస్తారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది, ఇసుక ఆపేశారు కాబట్టి చాలా బాగుంది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే చాలా బాగుంటుంది. టీడీపీ అండి ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన పథకాల విషయం పక్కన పెడితే ఆయన పథకాలు ఇచ్చినా కూడా ఒక విషయం చెప్పాలంటే జనాల మీద వేసిన ట్యాక్స్ల మటుకు బాగా వేశారు. అయితే ఆ ట్యాక్స్ నిమిత్తం మేము కట్టాలి కాబట్టి ఆ పథకాలు మేము తీసుకోక తప్పదు. తీసుకోము అన్నా కూడా మేము కట్టాల్సిందే కదా, అది తప్పదు కాబట్టి మేము ఈ పథకాలు మేము తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేపాటికి ఈ ప్రభుత్వం మటుకి దిగిపోతే టీడీపీ రావాలి. ఇక్కడ రాజధాని అనేది లేకనే చేశారు. విజయవాడలో ఒకటి, అమరావతిలో రాజధాని లేకనే చేశారు. అంటే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు రాజధాని లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికేమో పోలవరం అవ్వలేదు. చాలా విధాలుగా అన్ని విధాలుగా బాగా చేశారు వాళ్ళు. అంటే పథకాలు వాళ్ళు డెవలప్మెంట్ ఏంటంటే ఎలా చేశారంటే
టీడీపీ డెవలప్మెంట్లు మొత్తం కూడా జగన్ డెవలప్మెంట్లు అని చెప్పి చూపించుకున్నారు. కాబట్టి వాళ్ళే డెవలప్ బాగా చేశారు. ఇది జగన్ గారు డెవలప్మెంట్ బాగా చేశారు. అంటే టీడీపీ ఏం చేయలేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ టీడీపీ పరంగా ఎంత డెవలప్మెంట్ అయినది జనాలందరూ కనుక ఆలోచిస్తే విజయవాడ ఎంత డెవలప్మెంట్ ఉండేదో అది జనాలకి అర్థమయ్యేది. సార్ వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్ లో ఆసిఫ్ గారికి ఇచ్చారు, అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. సుజనా చౌదరి గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది అంటారు? బీజేపీ కన్నా అంటే బీజేపీ పరంగా అంటే మూడు పార్టీలు కలిపి కూటమిలో ఇచ్చారు కదా. మూడు పార్టీలు కూటమి అంటే ఒక విషయం చెప్తానండి, బీజేపీ పరంగా కన్నా పోతిన వెంకటేశ్వర గారికి ఇస్తే చాలా బాగుంటది. జనసేన నుంచి పోతిన వెంకటేశ్వర గారికి ఇస్తే విజయవాడ వెస్ట్ లో దీని వాటికి చాలా ఆనందం పడతా. అదే అండి. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారే కావాలండి. ఓకే అంటే వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ప్రజలకి కొన్ని అద్భుతాలు పనులు చేసేవాళ్ళను, పేదవాళ్ళకి కానీ వాళ్ళకి ఆయన చేసిన సహాయం ఎవరికి చేయలేదు. ఏ గవర్నమెంట్ చేయలే. అంతమంది సీఎంలు చూసాం కానీ ఒక జగన్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు. అందరికి లేడీస్కి ఏంటి పథకాలు అంటారు, పథకాలు కానీ ఏదైనా కానీ అన్ని ఎంతో గొప్పగా. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా? జగన్మోహన్ రెడ్డి గారే 100% జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మలో ఇక్కడైతే మాకు తెలుగుదేశం రావాలనుకుంటున్నాం, కాకపోతే ఇక్కడ సీట్ బీజేపీ ఇచ్చారు. బీజేపీ సుజనా చౌదరి గారికి ఇచ్చారు, అలాగే వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. అవును, అక్కడ మామూలుగా అయితే గవర్నమెంట్ మారాల్సింది. అంటే ఎవరు వస్తే విజయవాడ వెస్ట్ అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా తెలుగుదేశం పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బీజేపీ వస్తే బాగుంటుంది అంటారా? ఎందువల్ల అంటారు? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా ఏం జరగలేదండి. డబ్బులు పంచడం, జనం డబ్బులు తీసుకోవడం తప్ప మిగతా రోడ్లు కానీ మా ఏరియాలో డెవలప్మెంట్ కాలువలు బాగు చేయడం అంటే అభివృద్ధి లేదంటారు జగన్ గారి పరిపాలనలో? ఎక్కడుందండి అభివృద్ధి? అభివృద్ధి లేదు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారండి? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది అంటారు. రాజధాని ఎక్కడైతే బెటర్ అంటారు? రాజధాని అమరావతి అనుకుంటున్నారు అందరూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనౌన్స్ అయ్యారు కదా, అవన్నీ జరిగే పనులు కాదండి. జరిగే పనులు కాదంటారు. అమరావతి అయితే బాగుంటుంది అంటారా? 3 రాజధానులు ఎక్కడ కడతారు? ఒకదానికే డెవలప్మెంట్ లేదు ఇంతవరకు. 3 రాజధానులు అంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు మాత్రం? వంటవన్ సితారా సెంటర్ పశ్చిమ నియోజకవర్గం చెప్పండి సార్. జిల్లా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పెట్టిన జిల్లా. చెప్పండి సార్, విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ కూడా ఈయనే వస్తారు నాకు తెలిసి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పథకాలంటే ఆ పథకాలకి ఈ పథకాలకు సమస్య కాదు, కానీ ఆడవాళ్ళకు ఉపయోగపడే పథకాలు ఇవన్నీ ఎక్కువ 2 నిమిషాల్లో తేల్చేద్దాం. ఆడవాళ్ళకు ఉపయోగ పథకాలు ఎందుకంటే ఇళ్లలో మగవాళ్ళు రూపాయి లేకుండా ఇబ్బంది పడి ఆడవాళ్ళ పనికి వెళ్ళి రూపాయి తెచ్చుకుని ఇది పథకం బానే ఉంది. కాదే కొంత మంచి ఉంది, కొంత చెడు ఉండదు. 5 ఏళ్ళు ఒకలాగా ఉండవుగా, 5 ఏళ్ళు ఒకలాగా ఉండవుగా, అలాగే ఉండదు. ఈసారి వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్ లో ఆసిఫ్ గారికి ఇచ్చారు. మా ఆసిఫ్ గారే వస్తారు, అది మాత్రం మేము కన్ఫామ్ గా చెప్తున్నాం. తెలుగుదేశం అండి. ఎందువల్ల అంటారు? అభివృద్ధి జరిగితే బాగుండేది. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? రోడ్లు ఎక్కడ ఎక్కడ చూడండి, టీడీపీ అంటే ఇంత ముందు అయితే బాగా వాళ్ళు పథకాలు ఏమవుకున్నా ఈ సొసైటీలో బాగానే ఉంటుంది. సారి వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు. అవును, ఆసిఫ్. 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంటారు విజయవాడ వెస్ట్? బీజేపీ రావాలి. బీజేపీ వస్తే బాగుంటుంది అంటారు. పొత్తులు కాబట్టి వాళ్ళే వస్తారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? కొంచెం మంచి జరిగింది, కొంచెం చెడు జరిగింది అంతే. అది బాగుందని చెప్పలేదు, ఇది బాగోలేదని చెప్పలేదు. సార్ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం డెవలప్ అవుతాయి, కంపెనీలు వస్తాయి. జగన్ గారికి ఏ కంపెనీ రాలా. అంటే యువతకి ఉద్యోగాలు వస్తాయి అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న వాళ్ళు యువతకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు కదా. ఐటీ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఎవరికి జాబులు లేవు. ఏ కంపెనీ రాలేదు, ఒక్క కంపెనీ రాలేదు కదా. అంటే ఏపీకి జగన్ గారి పరిపాలన యువతకి ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేవు. అది కనుకోదు. జగన్ అన్న వస్తాడు. జగన్ అన్న ఎందువల్ల అంటారు? ఏ విషయంలోనైనా సరే. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన?
ఆయనకంటే బాగా చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరున్నారు? వాళ్ళ నాన్నగారి తర్వాత ఆయన చేసింది కదా. ఆయన చేశారంటారా? సార్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? 100కు 200% ఉంది. 200 ఇక్కడ వెస్ట్ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు, అసలు బీజేపీ శ్రీనివాస్ చౌదరి గారికి ఇచ్చారు. ఎవరు వస్తారంటారు? మనం మనుషులను చూసి ఇప్పుడు దాకా ఓట్లు వేయట్లేదుగా, జగనన్న చూసాక వేస్తున్నారు. జగన్ గారిని చూసి వేస్తారంటారా? సార్ 3 పార్టీలు కూటమిలో కలిసినాయి, 100 దాని వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? 100 పార్టీలు ఉన్నా సరే జగనన్న తప్పనించి ఇంకోళ్ళు వస్తారని ఎక్కడా లేదు, మన మనుషుల్లో ఎవరిలో కూడా లేదు. ఈసారి విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సారా జగనే. జగన్ అండి. ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు, ఆయన BJP నుంచి శ్రీనివాస్ చౌదరి గారికి ఇచ్చారు. ఆశిపే గెలుస్తారు ఆసిఫ్ ఎందువల్ల అంటారు? అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగానే ఉందండి. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? బాగుంటదని, బాగుంటదని. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే ఉండదు. బాగానే ఉందంట. అంటే ఏం నచ్చిందండి మీకు బాగా జగన్ గారి పరిపాలన? సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, వచ్చే బాగుంటది. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? కూలీలకు పనులు లేవు, అది ఇసుక లేదు, కంకర లేదు, ఏమి లేదు. అది మొట్ట వాళ్ళు బాగుపడలేదు. తెలుగుదేశం మన ప్రభుత్వం రావాలి, చంద్రబాబు వచ్చే మన బాగుంటది. అది ఓకే. 5 సంవత్సరాలు ఎలా ఉందండి విజయవాడ? గడ్డి తిన్నాం, గడ్డి కార్మికులందరూ ఇబ్బంది, ఏమి లేదు, పనులు లేవు. అది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎందువలన? ఎందువల్ల అంటే ఇక్కడ మాకు పనులు అనేది ఉన్నట్లే అనమాట. వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఏంటి నిత్యావసర సరుకులు పెంచేశారు బాగా. ఏంటి నూనె రేట్లు, బియ్యం రేట్లు, పప్పు రేట్లు, అన్ని రేట్లు పెంచేశారు. బాగా ఇబ్బంది అయిపోతుంది. 500 పని చేస్తే 500 ఆ పూటగా అయిపోతుంది. అది అంత మూటలు మోసుకొని బాధ ఎందుకన్నా మాకు. అంటే జగన్ గారి ప్రభుత్వం వల్ల కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారంటారు. అవునా? ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో మన విజయవాడ వెస్ట్ లో పరిపాలన? విజయవాడ వెస్ట్ లో పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాల డెవలప్మెంట్? అది డెవలప్మెంట్ అని ఇల్లు ఇచ్చారన్న, ఇచ్చారో కట్టారో కూడా మనకు తెలియదు. మన విజయవాడలో ఏంటి అసలు ఇల్లు స్థలాలు కూడా చూపించలేదు. 100 మంది చూపించారు, మనకు తెలియదు ఇచ్చినట్టు కూడా. ఏంటంటే పట్టాలు ఇచ్చారో పేపర్ అట్టముక్క ఇచ్చారు అంతే. ఏది ఈసారి వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారు, అలాగే బీజేపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారికి ఇచ్చారు. అంటే 3 పార్టీలు కూటమిలో కలిసి బీజేపీకి ఇచ్చారు ఇక్కడ విజయవాడ వెస్ట్ లో. అంటే ఎవరు వస్తారనుకుంటారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారా? ఓకే, థ్యాంక్స్ అన్న. టీడీపీ ఎందువల్ల అంటారా? ఓకే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో? నచ్చలేదా? సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అయితే చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ బాబు. మీ పేరు? మీ పేరు? బిటే తిరిగి టీడీపీ వస్తే బాగుంటదల్లా. టీడీపీ ఎందువల్ల అంట? ఎందువల్ల చూస్తున్నారు కదా మీరు. అది ఎలా ఉంది విజయవాడ వెస్ట్ లో 5 సంవత్సరాల పరిపాలన? మధ్యతరగతి తినడానికి లేదు, ఉండడానికి లేదు, ఇంకేం మాట్లాడతాం. రోడ్డు మీద నుంచోడానికి లేదు, పని చేయడానికి లేదు, కష్టపడడానికి ఏమీ లేదు. కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారంట జగన్ గారి పరిపాలన. అంతేగా మరి. సార్ విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటే మనం కూడా అంతే కదా. అందరూ ఏదనుకుంటే అది అనుకుంటాం. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగా ఉందా? అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగానే ఉన్నాయి. అమ్మఒడి పథకాలే కానీ. మళ్ళీ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? అంటే 2 పోటాలు పోటీగా ఉన్నాయి, మనం ఏం చెప్పలేము సార్. దెబ్బగా ఉన్నాయి. కూటమి వస్తే బాగుంటుంది. కూటమి అండి ఎందువల్ల అంటారు? ఈ జగన్ ప్రభుత్వంలో చూస్తున్నారు ప్రజలు, మన అవినీతి గాని లేకపోతే ఇసుక దోపిడీ గాని, అట్లాగే మన ఈ మందులు పెంచేసి బాగా చీప్ మందులు వాడడం కానీ, అలాగే దానివల్ల కూడా మనకి భవిష్యత్తులో బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారికి ఇచ్చారండి. ఈ 3 పార్టీలు కూటమి మీద కలిపి 3 పార్టీల మీద కలిపి బీజేపీకి ఇచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు. ఎవరు వస్తే విజయవాడ వెస్ట్ అభివృద్ధి అవుతుందంటారు? వస్తే బీజేపీ కూటమి ఆయన వస్తే అభివృద్ధి అయింది అనుకుంటున్నాం. సార్ సీఎం చంద్రబాబు నాయుడు వస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? అంటే మన అభిప్రాయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు. నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? విజయవాడ వెస్ట్ నుంచి జనసేన వస్తే బాగుంటుంది. జనసేన అండి ఎందువల్ల అంటారు? ఇవాళ అంటే వైసీపీ వచ్చింది ఏం చేసింది చెప్తే జనాలకు నచ్చితే వాళ్ళే ఓటేస్తారు. నాకైతే జనసేన ప్రభుత్వం రావాలి. జనసేన బాబు. ఇక్కడ వైసీపీ నుంచి ఆసిఫ్ గారికి ఇచ్చారండి. జనసేన టీడీపీ బీజేపీ 3 పార్టీలు కలిపి బీజేపీకి ఇచ్చారు కూటమిలో.
సుజనా చౌదరి గారు. ఎవరు వస్తే వెస్ట్ విజయవాడ వెస్ట్ అభివృద్ధి మహేష్ గారికి ఇంకా 5 days టైం ఉందని చెప్పి కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ చేశారు కదా సుజనా చౌదరి గారు. చేశారు కానీ కూటమి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కదా ఆయన మాట్లాడడానికి. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? మీకు తెలిసే ఉంటది కదా. అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే మాకైతే నచ్చలేదు. నచ్చలేదన్నా? అంటే ఏం నచ్చలేదన్న మీకు? ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు పెట్రోల్ ధర కానీ మాది పెట్రోల్ ధర కానీ చెత్త పన్ను కానీ మేము ఇక్కడి నుంచి చెత్త పన్ను తీసేస్తున్నాం. చెత్త పన్ను పెట్టాలి అక్కడ క్లీన్ అండ్ క్లీన్ గా ఉండాలంటే అక్కడ చెత్త డబ్బా ఉండాలి, ఒక టైం అనేది పెట్టాలి. మేము ఇక్కడ కొబ్బరి బొండాలు పెట్టుకుని అది పడేసుకోవాలంటే ఎక్కడ ఊరి చివరికి వెళ్ళాల్సి వస్తుంది. డబ్బా అనేది పెట్టి ఎవరో టైం పెడితే ఆ టైంకి వచ్చి తీసి పడేసుకుంటారు కదా. అంటే కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతుంది జగన్ గారి పరిపాలన వల్ల. కార్మికులు అందరూ అట్లా ఫస్ట్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళు దాని వల్ల. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా? అది నా ఒకటి తీరు మీద ఉండదు, అందరికి కలిపి ఉంటది అయితే బాగుంటది. కూటమి అయితే కూటమి వస్తుందని కూటమి వస్తే బాగుంటుంది అంటారా? ఓకే, థ్యాంక్స్ అన్న. అమ్మ మీ పేరు? ధనలక్ష్మి గారు. చెప్పండి, ఈసారి విజయవాడ వెస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు జనసేన వస్తే బాగుంది అనిపిస్తుంది. జనసేన అండి, ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఆయన చాలా వీళ్ళు పోరాడుతున్నారు కదా, జనాల గురించి ఆయన వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన విజయవాడ? ఏముందండి, ఏముంటది, అన్నిటికీ పనులు వేస్తున్నారు, అన్ని చండాలంగా ఉన్నాయి, అసలు ఏవి సరైనగా ఏం లేదు కదా. అంటే ట్యాక్స్లు అన్ని ఎక్కువ అన్ని ఎక్కువ వేస్తారు. కరెంట్ బిల్లే గాని ఏ చెత్త పనులు అంట. ఇన్ని సంవత్సరాలు, నాకు 45 సంవత్సరాలు, ఇంతవరకు చెత్త పన్ను కట్టడం మాకు తెలియదు. వ్యాపారస్తులందరినీ ఇబ్బంది పెడతారు. వ్యాపారస్తులు ఏంటండి, ఇంట్లో ఉన్న అందరికి చెత్త పనులు వేస్తున్నారు, అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది కదా. సార్ సీఎం ఎవరైతే బాగుంటుందమ్మా? నాకు ఈ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.